దశాబ్దాలుగా వెస్ట్ దేశాల దృష్టిలో భారత్ అంటే రద్దీ రోడ్లు, గందరగోళపు జనాలు, పేదరికం, స్లమ్స్, క్లిష్టమైన బ్యూరోక్రసీ ఇవి మాత్రమే. ఇప్పటికీ వాళ్ళు భారత్ గురించి ఈ అపోహల్లోనే ఉండిపోయారు. ఇండియాను సింపుల్గా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా కొట్టిపాడేస్తారు. అయితే వాళ్ళు ఈ అపోహల్లో ఉన్నప్పుడే భారతదేశం సైలెంట్గా తనని తాను నిర్మించుకోవడం మొదలుపెట్టింది. మొత్తం దేశ రూపురేఖలనే మార్చేసే ఒక విప్లవం మొదలైంది. అండ్ ఈ మార్పుని ముందుకు తీసుకువెళ్తుందే మన నగరాలు, మన దేశ గ్రోత్ ఇంజన్స్. ఇప్పుడు భారత్ ఎలాంటి మెగా సిటీస్ని నిర్మిస్తుందంటే ఇవి ప్లానింగ్, డిజైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెస్ట్ దేశాల్లోని నగరాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి న్యూ ఇండియాని ఒక న్యూ ఫ్యూచర్ వైపు నడిపిస్తాయి. భారత్ని తక్కువగా చూసిన ప్రతి దేశానికి ఒక జవాబుగా మారతాయి. అందుకే ఈ వీడియోలో నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఇలా దేశంలోని 10 రాష్ట్రాలలో నిర్మితమవుతున్న 10 మహానగరాల గురించి తెలుసుకుందాం. అండ్ వీటిలో 2 సిటీస్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉండబోతున్నాయి. సో ఆ మెగా సిటీస్ ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. అప్పుడు ఈ వీడియో రీచ్ పెరిగి మరికొంతమందికి చేరుతుంది. నెంబర్ 10, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఒకప్పుడు శ్రీనగర్ని ప్యారడైస్ ఆన్ ఎర్త్గా పిలిచేవారు. అయితే శత్రు దేశాల కుతంత్రాల కారణంగా ఈ సిటీ దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ఇంతకాలం బాగా వెనకబడిపోయింది. అయితే 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో అప్పటి నుంచి శ్రీనగర్ మళ్ళీ కంబ్యాక్ చేస్తుందని చెప్పచ్చు. ఒక్క 2025లోనే శ్రీనగర్ అందాలను చూసేందుకు 2 కోట్ల మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చారు. ఇది అక్కడ లోకల్గా చాలా రెవెన్యూని జనరేట్ చేసింది. అలాగే టూరిజంతో పాటు ఇక్కడ ఎటువంటి టఫ్ కండిషన్స్ అయినా సరే తట్టుకునే రోడ్స్, టన్నల్స్, రైల్ కారిడార్స్, కీ లిఫ్ట్స్ వంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. వీటితో పాటు శ్రీనగర్ స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్లో భాగంగా జీలం రివర్ ఫ్రంట్ని బ్యూటిఫై చేయడం, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, పబ్లిక్ పార్క్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఫిల్మ్ స్టూడియోస్ ఇలా ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా ఈ సిటీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలాగే ఫ్యూచర్లో శ్రీనగర్కి ఒక మెట్రో రైల్ కూడా రాబోతుంది. ఈ రకంగా శ్రీనగర్ ఒకప్పటి తన పూర్వ వైభవాన్ని మళ్లీ సంపాదిస్తుంది. మొత్తం దేశానికే ఒక టూరిజం హబ్గా మారబోతుంది. నెంబర్ 9, గ్లోబల్ సిటీ తమిళనాడు. తమిళనాడు క్యాపిటల్ సిటీకి చెన్నైకి సౌత్లో 2000 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సిటీని బిల్డ్ చేయాలని తమిళనాడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అదే మధురాంతకం గ్లోబల్ సిటీ. దీన్ని రీసెంట్గానే 2025-26 తమిళనాడు స్టేట్ బడ్జెట్లో భాగంగా అనౌన్స్ చేశారు. రోజు రోజుకి చెన్నై సిటీకి పెరుగుతున్న కంజెషన్ని తగ్గించేందుకు, అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ని పెద్ద మొత్తంలో ఆకర్షించి జాబ్స్ని క్రియేట్ చేసేందుకు, ఇన్నోవేషన్ని ప్రోత్సహించేందుకు ఈ సిటీ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఐటీ, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని సెక్టార్స్కి సంబంధించిన హబ్స్ ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే ఈ గ్లోబల్ సిటీలో అన్ని ఇన్కమ్ క్లాసెస్కి సంబంధించిన ప్రజలు నివసించడానికి రెసిడెన్షియల్ జోన్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ సిటీ యొక్క మాస్టర్ ప్లాన్ని తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో సిద్ధం చేయబోతుంది. దీనికోసం ఆల్రెడీ 2000 ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేసుకున్నారు. సిటీని పూర్తిగా స్క్రాచ్ నుంచి నిర్మిస్తారు. ఫ్యూచర్లో తమిళనాడుని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్న ఆ రాష్ట్ర గోల్లో ఈ గ్లోబల్ సిటీ కీలక పాత్ర పోషించబోతుంది. నెంబర్ 8, ఇండోర్, మధ్యప్రదేశ్. 2017 నుంచి ఇప్పటి వరకు గత 8 సంవత్సరాలుగా ఇండోర్ మన దేశంలోనే మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ సిటీ ఇప్పుడు నీట్నెస్తో పాటు మిగతా రంగాలలో కూడా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్తో పాటు ఐఐఎం, ఐఐటి, ఎయిమ్స్ వంటి టాప్ ఇన్స్టిట్యూట్స్తో ఎడ్యుకేషన్కి మంచి బేస్ ఉంది. ఇండోర్లో పొల్యూషన్ని మరింత తగ్గించేందుకు ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్, సోలార్ బస్ స్టాప్స్, విండ్ మిల్స్, ట్రీ ప్లాంటేషన్ని బాగా పుష్ చేస్తున్నారు. అలాగే మన దేశంలో ట్రాఫిక్ కంట్రోల్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసిన మొదటి నగరం కూడా ఇండోరే. ఈ కమిట్మెంట్స్ కారణంగానే ఇండోర్ ఇప్పుడు సెంట్రల్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ మరియు టెక్ స్టార్టప్స్కి ఒక మ్యాగ్నెట్లా మారింది. ప్రెజెంట్ ఈ సిటీ జీడిపి $25 బిలియన్ గా ఉంది. అలాగే ఇక్కడ ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ రోజు రోజుకి పెరుగుతుంది. నెంబర్ 7, నగాకి సిటీ, నాగాలాండ్.
ఈశాన్య భారతంలోని పర్వతాలలో ఇప్పుడు ఒక అద్భుతమైన నగరం రూపుదిద్దుకుంటుంది. అదే నగాకి సిటీ. ఈ ప్రాజెక్ట్ ని నాగాలాండ్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. నాగాలాండ్ లో అర్బన్ డెవలప్మెంట్ ని ప్రోత్సహించి అన్ని సదుపాయాలు ఉండే ఒక వరల్డ్ క్లాస్ సిటీని నిర్మించాలన్నదే ఇక్కడ అసలు ప్లాన్. దీనివల్ల ఆ రాష్ట్ర రాజధాని అయిన కోహిమా మరియు దిమాపూర్ టౌన్స్ మీద కంజెషన్ తగ్గడంతో పాటు మిగతా ప్రాంతాలకు కూడా డెవలప్మెంట్ విస్తరిస్తుంది. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. దీన్ని ఇనీషియల్ గా 9600 ఎకరాలలో నిర్మించాలనుకుంటున్నారు. ఈ నాగాకి సిటీలో సర్వీస్ హబ్స్, ట్రేడింగ్ సెంటర్స్, టూరిజం, ఎడ్యుకేషన్, రీజనల్ కామర్స్ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన ఫెసిలిటీస్ ఉంటాయి. భవిష్యత్తులో నార్త్ ఈస్ట్ ను మిగతా ఇండియాకు మరింత కనెక్ట్ చేయడంలో ఈ సిటీ కీలక పాత్ర పోషించబోతుంది. అయితే ఈ నగరం ఇంకా డిజైన్ ఫేస్ లోనే ఉంది. ఒక్కసారి కంప్లీట్ అయితే చుట్టూ కొండలతో మధ్యలో మోడర్న్ ఆర్కిటెక్చర్తో ఈ సిటీ మొత్తం నార్త్ ఈస్ట్కే ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుంది. నెంబర్ 6 అయోధ్య, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్య నగరం గురించి. మన భారత్తో పాటు విదేశాలలో ఉండే కోట్లాది మంది హిందువులకి శ్రీరామ జన్మభూమి ఒక పవిత్ర క్షేత్రం. అండ్ 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024 జనవరి 22న రామ్ మందిర్ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయం సెంటర్గా ఒక టెంపుల్ సిటీని డెవలప్ చేయాలని యూపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దీనికోసమే అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031ని రెడీ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా అయోధ్యలో వరల్డ్ క్లాస్ రోడ్స్, రైల్ కారిడార్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పబ్లిక్ స్పేసెస్, హోటల్స్, అలాగే 800 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముని విగ్రహం, ఇలా 85,000 కోట్ల రూపాయల బడ్జెట్తో దాదాపు 200కు పైగా వివిధ రకాల ప్రాజెక్ట్స్ని ఫైనలైజ్ చేశారు. భవిష్యత్తులో ఈ ఆలయాన్ని సంవత్సరానికి 5 నుంచి 10 కోట్ల మంది భక్తులు విజిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అయోధ్యను ఇప్పుడు భారీ స్థాయిలో విస్తరిస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు గనక నా కంటెంట్ నచ్చితే ఈ వీడియో చూడడం ద్వారా ఏదైనా కొత్త విషయం తెలిసినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని తెలియచేయండి. అలాగే ఈ వీడియోని కూడా హైప్ చేయండి. నెంబర్ 5 న్యూ రాయ్పూర్, ఛత్తీస్గఢ్. నవా రాయ్పూర్ ఆర్ అటల్ నగర్గా కూడా పిలువబడే ఈ సిటీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాజధానిగా ఉన్న ఓల్డ్ రాయ్పూర్ని రిప్లేస్ చేస్తుంది. ఓల్డ్ రాయ్పూర్కి 18 కిలోమీటర్స్ దూరంలో 40,000 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఈ సిటీని నిర్మిస్తున్నారు. 21వ శతాబ్దంలో ఇండియాలో ఏర్పాటవనున్న వన్ ఆఫ్ ద గ్రీన్ ఫీల్డ్ సిటీస్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ యొక్క అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫీసెస్తో పాటు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్ హబ్స్, రెసిడెన్షియల్ జోన్స్, ఐటీ పార్క్స్, బిజినెస్ డిస్ట్రిక్ట్స్ ఇలా ఎకానమీకి సంబంధించిన చాలా ప్లేసెస్ ఉండబోతున్నాయి. అలాగే ఫ్యూచర్లో సిటీలో ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోకుండా ఉండడానికి ఇప్పటి నుంచే గ్రీనరీని బాగా పెంచుతున్నారు. 2031 నాటికి సిటీలో అన్ని ఫెసిలిటీస్ కల్పించి 5 లక్షల మంది జనాభాను మెయింటైన్ చేసేలాగా, తర్వాత గ్రాడ్యువల్గా సిటీని ఎక్స్పాండ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ న్యూ రాయ్పూర్లో 65,000 సీట్స్ కెపాసిటీ ఉన్న ఒక పెద్ద క్రికెట్ స్టేడియం కూడా ఉంది. నెంబర్ 4 ఫ్యూచర్ సిటీ, తెలంగాణ. తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లో రోజురోజుకి పాపులేషన్ అండ్ కంజెషన్ పెరుగుతుండడంతో ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకుని 2025లో తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్కి పక్కనే ఒక సరికొత్త స్మార్ట్ సిటీని నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. అదే భారత్ ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్లో ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ 4వ నగరంగా మారబోతుంది. దీన్ని హైదరాబాద్ పక్కనే ఉన్న ముచ్చర్ల అనే ప్రాంతంలో 30,000 ఎకరాల భారీ ల్యాండ్లో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా మొత్తం స్క్రాచ్ నుంచే నిర్మించబోతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో ఏఐ జోన్, లైఫ్ సైన్సెస్ జోన్, హెల్త్ జోన్, రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ ఇలా ఏ సెక్టార్కి ఆ సెక్టార్ డెడికేటెడ్ జోన్స్ ఉండబోతున్నాయి. అలాగే ఈ ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో నగరంగా మారబోతుంది. అంటే ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. కార్బన్ ఎమిషన్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. దీనికోసం ఈ సిటీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వంటి ఆల్టర్నేట్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఫంక్షన్ అవుతుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం కూడా పెద్ద ఎత్తులో ఉంటుంది. వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఈ రకంగా తెలంగాణ యొక్క ఫ్యూచర్ సిటీ మన దేశంలోనే మోస్ట్ సస్టైనబుల్ నగరాలలో ఒకటిగా మారుతుందని చెప్పొచ్చు. నెంబర్ 3 ఔరిక్, మహారాష్ట్ర.
ఔరిక్ అంటే ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ. దీనినే ఛత్రపతి సంభాజీ నగర్ అని కూడా పిలుస్తారు. 10,000 ఎకరాలలో ఏర్పాటవుతున్న ఈ ఔరిక్ సిటీ మన దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా చెప్పవచ్చు. దీన్ని ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ల భాగంగా నిర్మిస్తున్నారు. ఈ సిటీ యొక్క మెయిన్ గోల్ విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడం, అలాగే ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ వస్తువుల ఉత్పత్తికి ఈ సిటీని ఒక హబ్గా మార్చడం. ఇక్కడ ఆల్రెడీ బజాజ్ ఆటో, టాటా ఎలక్ట్రానిక్స్, సీమన్స్, స్కోడా, డిఆర్డిఓ వంటి 200కు పైగా కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఔరిక్ సిటీ యొక్క మోటో వాక్ టు వర్క్, అంటే ఇక్కడ పనిచేసేవారు కేవలం కొన్ని నిమిషాలలోనే తమ వర్క్ ప్లేసెస్కి చేరుకోవచ్చు. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హౌసింగ్ ఫెసిలిటీస్ ఈ సిటీలో ఉంటాయి. ఈ ఔరిక్ సిటీ నిర్మాణం పూర్తయితే ఆల్మోస్ట్ 3 లక్షల కొత్త జాబ్స్ జనరేట్ అవ్వబోతున్నాయి. అండ్ 2030 నాటికి సిటీ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. నెంబర్ 2, అమరావతి, ఆంధ్రప్రదేశ్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని. గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరం పక్కన 33,000 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిర్మాణమవుతున్న ఈ సిటీ ఒక్కసారి కంప్లీట్ అయితే దేశంలో మునుపెన్నడూ చూడని మహానగరాల్లో ఒకటిగా మారుతుంది. అమరావతిని మామూలు సిటీస్లా కాకుండా చాలా వెల్ ప్లాన్డ్గా డిజైన్ చేస్తున్నారు. ముందుగా ఇక్కడ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, కమ్యూనికేషన్స్, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేశాకే మిగతా సిటీని విస్తరిస్తారు. దీనివల్ల అంతా చాలా ఆర్గనైజ్డ్గా నడుస్తుంది. అలాగే అమరావతిలో అన్ని సెక్టార్స్కి డెడికేటెడ్ జోన్స్ ఉండబోతున్నాయి. పాలన కోసం గవర్నమెంట్ జోన్, ప్రజలు నివసించడానికి రెసిడెన్షియల్ జోన్, స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ జోన్, ఫ్యాక్టరీస్ కోసం ఇండస్ట్రియల్ జోన్, ఎలక్ట్రానిక్స్ జోన్, టూరిజం జోన్, స్పోర్ట్స్ జోన్, మీడియా జోన్, ఇలా సిటీని డిఫరెంట్ పార్ట్స్గా డెవలప్ చేస్తారు. అలాగే ఈ అమరావతి సిటీలో క్వాంటమ్ వ్యాలీ వంటి ఫ్యూచరిస్టిక్ రీసెర్చ్ సెంటర్స్ కూడా రాబోతున్నాయి. సిటీని ఎల్లవేళలా ఆహ్లాదంగా ఉంచేందుకు 30% గ్రీనరీతో కవర్ చేస్తారు. దీనివల్ల పొల్యూషన్ పెరగదు. అలాగే కృష్ణా రివర్ ఫ్రంట్, అమ్యూజ్మెంట్ పార్క్స్, మ్యూజియం, క్రికెట్ స్టేడియం, బౌద్ధ స్తూపం, ఇలా ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ప్లాన్ చేశారు. ఇలా ఇన్ని ఫెసిలిటీస్తో నిజంగానే అమరావతి ఒక వరల్డ్ క్లాస్ నగరంగా మారబోతుంది. నెంబర్ 1, గిఫ్ట్ సిటీ, గుజరాత్. గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఈ సిటీ కాన్సెప్ట్ని 2007లో స్వయంగా నరేంద్ర మోడీ గారే అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రిలీజ్ చేశారు. ఈ సిటీ ఎందుకింత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఉంది. అలాగే ఇక్కడ బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్చేంజ్, ఫిన్టెక్, ట్రేడ్ సెంటర్స్, ఇలా ఎకానమీని బూస్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసే చాలా కంపెనీస్ గిఫ్ట్ సిటీలో ఆల్రెడీ ఉన్నాయి. ఈ సిటీని లండన్, సింగపూర్, దుబాయ్ లాంటి గ్లోబల్ నగరాలతో పోటీ పడేందుకు డెవలప్ చేశారు. ప్రెజెంట్ ఈ గిఫ్ట్ సిటీ ఎన్నో సౌకర్యాలతో మన దేశంలోనే మేజర్ బిజినెస్ హబ్స్లో ఒకటిగా మారింది. ఫ్రెండ్స్, అయితే ఈ 10 మహానగరాల నిర్మాణంతో పాటు దేశంలో ఇప్పుడు ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. కాశ్మీర్ పర్వతాలలో స్మార్ట్ సిటీస్ రావడం నుంచి హిందూ మహాసముద్రపు లోతుల్లో సముద్రయాన్ అన్వేషణ వరకు, ఆకాశాలను తాకే స్కై స్క్రాపర్స్ నిర్మాణం నుంచి అంతరిక్షంలో ఉండే స్పేస్ స్టేషన్స్ ఏర్పాటు వరకు, ఇలా దేశం మొత్తం కూడా ఒక న్యూ ఎరాలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ మార్పులో ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం, ప్రతి నగరం కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. న్యూ ఇండియాని ఒక న్యూ ఫ్యూచర్ వైపు నడిపిస్తున్నాయి. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.